బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ కింగ్ నాగార్జున ధనుషుల కాంబోలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో కథ ఉంటుంది. ముందుగా కథ పాయింట్ కి వస్తే ఇది 1,00,000 కోట్ల స్కామ్ కథ. బాగా డబ్బున్న వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి మధ్య జరిగిన గొడవ కథ. బెగ్గర్స్ ను వాడుకొని కోట్లకు కోట్లు హవాలా ద్వారా డబ్బును బ్లాక్ నుండి వైట్ గా చేసే క్రమంలో అనుకోకుండా ఒక బెగ్గరైన హీరో సీన్ లోకి ఎంటర్ అవటంతో ఊహించిన మలుపు ఎంత దూరం వెళ్ళింది అన్నది ఓవరాల్ గా కుబేర కథ. ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ధనుష్ మరోసారి ఆ అవార్డుకి అర్హుడని అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో చెడుగుడాడేసుకున్నాడు. తన డైలాగ్స్ నటన టాప్ నాచ్ అనిపించేలా మెప్పించింది. తను తప్ప ఆ రోల్ కి మరెవ్వరు సూట్ కారేమో అనిపించే రేంజ్ లో నటించాడు ధనుష్. ఇక కింగ్ నాగార్జున ఇది వరకు చేసిన రోల్స్ తో పోల్చితే కంప్లీట్ గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా కొన్ని సీన్స్ లో సాలిడ్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక రష్మిక ఉన్న చిన్న రోల్ లో ఆకట్టుకోగా జిమ్ సర్బ్ విలనిజం కూడా బాగా మెప్పించింది. మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ వరకు బాగా నటించారు. ఇక సినిమాకి మరో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒకప్పటి వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ ను గుర్తు చేసింది అని చెప్పాలి. కొన్ని సీన్స్ స్లో అయినా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు దేవి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కుమ్మేగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగింది, కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక శేఖర్ కమ్ముల తనదైన డైరెక్షన్ తో ఫుల్ మార్కులు కొట్టేశాడు. అందరి నుండి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్న కమ్ముల కథ పరంగా మంచి పాయింట్ ను తీసుకొని మంచి ఎమోషన్స్ ని మిక్స్ చేసి అంచనాలను మించిపోయాడు. ఒక్క లెంత్ విషయంలో అలాగే కొన్ని చోట్ల డ్రాగ్ అయిన ఫీలింగ్ తప్పితే కుబేర సినిమా ఎక్కడా కూడా అంచనాలను తప్పలేదు. లెంత్ కొంచెం తగ్గించుంటే కనుక ఇంతకు మించిన రెస్పాన్స్ వచ్చి ఉండేది. ఓవరాల్ గా ఈ ఇయర్ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ.